నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నమ్మి కొలిచిన వారి పాలిట ఆపద్బాంధవుడు షిరిడి సాయినాథుడు. కరుణా సింధువు, మాయా మోహాంధకార వినాశకుడు, కులగోత్రాలకు అతీతుడైన వాడు దత్తావధూత శ్రీ సాయినాథుడు. తనని నమ్మిన భక్తులను తరింపజేసేందుకు సాయి మందిరాల్లో కొలువై సమాధి నుంచే తన మానుష శరీరం మాట్లాడుతుందని అనుగ్రహించినవాడు. ఆశ్రిత భక్త మందారునిగా తనను సేవించేవారి ప్రార్థనా వందన మందారాలు సర్వదా అందుకుంటున్నాడు. విశాఖపట్నం నాయుడు తోటలో అలరారుతున్న సాయి మందిర విశేషాలను ఇవాల్టి తీర్థయాత్రలో దర్శించి తెలుసుకుందాం. సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధా శ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. మనుషుల్లో దైవంగా నడయాడిన దివ్య శక్తి సంపన్నుడు సాయిబాబా. సబ్కా మాలిక్ ఏక్ అంటూ ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించే మహనీయుడు బాబా. దైవాంశ సంభూతులైన మహర్షులు, యోగులు, విరాగులు జన్మించిన దివ్య భూమి మనది. దత్తావతారునిగా అవధూతగా ఆవిర్భవించి మనిషి విలువలను, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను, శ్రద్ధ, సహనాలను మనకు నేర్పించారు. అలాంటి మహనీయుణ్ణి భక్తితో ఆరాధించుకుంటూ ఎన్నో మందిరాలను నిర్మింపజేసుకుంటున్నాం. అలా ఆవిష్కారమైన దివ్య మందిరమే విశాఖపట్నం నాయుడు తోటలోని శ్రీ సాయి ఆరామం. 2010వ సంవత్సరంలో అప్పారావు అనే ఔత్సాహిక సాయి భక్తుని ప్రేరణచే ఈ మందిరానికి అంకురార్పణ జరిగింది. సువిశాలమైన ప్రాంగణంలో భక్తజన హృదయాహ్లాద భరితంగా ఈ మందిరం విరాజిల్లుతోంది. 2 అంతస్తులు కలిగిన ఈ మందిరం సముదాయంలో శ్రీ సాయీశ్వరుని ప్రధాన మందిరంతో పాటు శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ అభయాంజనేయ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వరీ దేవి, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్నారు. ప్రధాన మందిరంలో సాయీశ్వరుడి దివ్యమంగళ పాలరాతి విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది. జీవకళ తొణికిసలాడే ఈ మూర్తిని దర్శించుకుని భక్తులు పులకితులవుతారు. సకల భక్తుల ఆకాంక్షల్ని, ఆశయాల్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఆ సాయినాథుడు అడిగిన వారికి కాదనకుండా కోరిన వరాల్ని నెరవేరుస్తున్నాడు. ప్రధాన మందిరంలో శ్రీ సాయీశ్వరుడు ఉట్టిపడే దివ్య తేజస్సుతో భక్తుల్ని ఆకర్షిస్తుంటాడు. అణువణువున సజీవత్వం తొణికిసలాడే సాయి విగ్రహం భక్తజన మనోహరంగా ఉంటుంది. సమున్నత పీఠంపై సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన రజత సింహాసనంపై సాయి విగ్రహం భాసిల్లుతోంది. సాయి విగ్రహం ముంగిట సాయి దివ్యపాద ముద్రలుంటాయి. సాయి ప్రధాన విగ్రహానికి ముందు సాయి ఉత్సవ విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాలకు భక్తులు అభిషేక వేడుకను నిర్వహించుకుంటారు. సాయిబాబాకి అభిముఖంగా పాలరాతి నందీశ్వరుడి మూర్తి కొలువై ఉంటుంది. విశాఖపట్నం నాయుడు తోట సాయి మందిరంలో ప్రభాత వేళ నుంచే పూజాధికాలు, దర్శనాలు ప్రారంభమవుతాయి. సుప్రభాతంతో మొదలయ్యే సాయి పూజ సంవిధానం వివిధ హారతులతో, అర్చనలతో ఆశాంతం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతుంది. ప్రతినిత్యం భక్తులు ఈ మందిరానికి తరలివస్తారు. విశేషించి ప్రతి గురువారం, ప్రతి పర్వదినాలలో విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు.
తమ ఆశలకు, ఆశయాలకు, మనోభీష్టాలకు, ఆకాంక్షలకు రూపాన్నిచ్చే సాయినాథుణ్ణి దర్శించుకుంటారు. తమ బాధల్ని ఆలకించమని విన్నవించుకుంటారు. సాయిబాబా దర్శనానంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న ధుని సన్నిధికి చేరుకుంటారు. ధుని చుట్టూ భక్తులు ముకుళిత హస్తాలతో ప్రదక్షిణలు చేస్తారు. షిరిడీలో నివాసం ఉన్నప్పుడు సాయి తన యోగశక్తికి ప్రతీకగా ధునిని ప్రజ్వలించారు. సాయి యోగతత్వానికి సూచికగా భావించే ఈ ధుని చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల భక్తుల సకల తాపాలు, పాపాలు నివారితమై సంపూర్ణ మానసిక ప్రశాంతత సిద్ధిస్తుందని విశ్వాసం. సాయిబాబా మందిరం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక నిలవు. సాయి సన్నిధి అపురూప పెన్నిది. ప్రశాంతతకు మారుపేరైన ఈ దివ్య మందిరంలోనే వివిధ దేవతామూర్తులు కూడా కొలువై ఉన్నారు. ఇలాంటి మహనీయ మహోపేత మూర్తి నెలకొన్న ఈ మందిరం సాయి భక్తుల పాలిట విశిష్టమైన ఆధ్యాత్మిక కేంద్రమై భాసిల్లుతోంది. ఈ మందిరాన నెలకొన్న ఇతర దేవతామూర్తులను కూడా దర్శించుకుందాం. శ్రీ సాయి దత్తావతార స్వరూపుడు. అందుకే ప్రతి సాయి దివ్యధామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి మూర్తి ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. పాలరాతిమూర్తిగా త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు ఇక్కడే భక్తులకు దర్శనమిస్తాడు. ఈ మందిరంలోనే చతుర్భుజ పాలరాతి శ్రీ లక్ష్మీ గణపతి కొలువుదీరాడు. గణపతి పూజ చేయనిదే ఏ శుభకార్యం ముందుకు సాగదు. గణపతిని ఆరాధిస్తే సకల విఘ్నాలు తొలగుతాయి. సిద్ధి, బుద్ధి, జ్ఞానం, సంపద ఇలా ఒక్కటేంటి, ఎన్నో గణపతి ఆరాధన వల్ల లభిస్తాయి. అటువంటి గణపతిని సభక్తికంగా భక్తులు నమస్కరించుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణంలోనే శ్రీ అభయాంజనేయ స్వామి పాలరాతిమూర్తి నెలకొని ఉంటుంది. ఒక చేతిలో పర్వతాన్ని పట్టుకొని మరో చేత్తో గదను ధరించి ఉంటాడు. తనను దర్శించడానికి వచ్చిన భక్తుల మానసిక రుగ్మతలను మటుమాయం చేసి ధైర్య సద్గుణ శక్తియుక్తులను ప్రసాదిస్తుంటాడు. అటువంటి అభయాంజనేయ స్వామి దర్శనం చేసుకొని భక్తులు ముకుళిత హస్తాలతో స్వామిని ప్రార్థించుకుంటారు. ఆంజనేయమూర్తికి ప్రక్కనే సీతారాముల ఉత్సవమూర్తులు ఉంటాయి. 2 అంతస్తుల మందిరంలో మొదటి అంతస్తులో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి ఉంటుంది. కళవు వెంకటనాయకః. ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. కలి ప్రభావ పీడితులైన భక్తులను సదా సంరక్షిస్తూ తనని శరణన్న వారిని కాచి కాపాడుతున్న వేల్పు శ్రీ వెంకటేశ్వరుడు. ముత్యాలు, రత్నాలు, వజ్రాలతో పొదగబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి రూపు ఎంత చూసినా తనివి తీరదు. ఇక్కడే సాయి సన్నిధానంలోనే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ప్రత్యేక సన్నిధి ఉంది. నల్లరాతిమూర్తి రూపంతో వెలధయుధ పాణి వెలుగుజిలుగుల శోభగులతో వెలిగిపోతుంటాడు. పార్వతీ పరమేశ్వరుల ముద్దుల తనయుడు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దర్శనం చేసుకొని భక్తులు హారతి గైకొంటారు. స్వామివారి ముంగిట స్వామివారి ప్రతిరూపంగా నాగబంధ శిలాఫలకం నెలకొని ఉంటుంది. మల్లెపూల హారాలతో శోభిస్తూ భక్తులను దీవిస్తుంటాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి లోకమాత శ్రీ రాజరాజేశ్వరీదేవి ఇక్కడే కొలువై ఉంది. స్వర్ణ కిరీటాన్ని ధరించి తలపై నెలవంకతో ఆకుపచ్చ చీరను ధరించి స్వర్ణాభరణాలతో అమ్మవారి దివ్య ముఖారవిందం వెలిగిపోతుంటుంది. అమ్మవారికిరువైపులా చతుర్భుజ ద్వారపాలికలు ముకుళిత హస్తాలతో అమ్మవారిని సేవిస్తుంటారు. అమ్మవారి పాదాల క్రింద పరమేశ్వరుడు కానవస్తాడు. ఇక్కడే ప్రత్యేకంగా నిర్మించిన ధ్యాన మందిరం ఉంది. ఈ అంతస్తులో శ్రీ సాయిబాబా భారీ చిత్రపటం, పాలరాతి గణపతి, దత్తాత్రేయ స్వామి, సత్యసాయిబాబా భారీ చిత్రపటం ఇందులో కానవస్తాయి. ఇక్కడ ఉన్న స్తంభాలపై వివిధ దేవతా గణముల చిత్రవులను పొందుపరిచారు. సాయి ప్రధానాలయ ప్రాంగణంలో ఒకవైపు సాయిబాబా ఊయల ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో సాయి చిత్రపటంతో పాటు సాయి చిన్న విగ్రహం ఉంటుంది. భక్తులు భక్తితో
ఈ ఊయలను నమస్కరించుకుంటారు. విశాఖపట్నంలోని శ్రీ సాయి సన్నిధి నిత్యం సందడిగా కోలాహలంగా ఉంటుంది. ముఖ్యంగా గురువారాల్లో, విశేష పర్వదినాల్లో ఈ మందిరంలో విశేష పూజలు, అన్నదానాలు కొనసాగుతాయి. ఈ వేడుకల్లో వందలాది మంది భక్తులు పాల్గొని సాయి కరుణను అందుకుంటారు. సాయి మందిరాల్లో పూజాదికాలకు ఎంత ప్రాముఖ్యం ఉందో సేవా కార్యక్రమాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అన్నదానం, సేవా పరంపర, వ్యక్తిగత ఆధ్యాత్మిక సముద్ధరణ, సాయి సత్సంగం వంటి అంశాల నేపథ్యంగా ఈ సాయి దివ్యధామంలో కార్యక్రమాలు కొనసాగుతాయి. విశేష సందర్భాలలో ఈ మందిరంలో గణపతి హోమాన్ని నిర్వహిస్తారు. యోగ సాధన, నిత్యయాగ నిర్వహణ, ఆధ్యాత్మిక సత్సంగం వంటి కార్యక్రమాల ఆలంబనగా ఈ మందిరంలో సాయి ఆరాధనా స్రవంతి పరిఢవిల్లుతుంది. ప్రతినిత్యం భక్తుల గోత్రనామాలతో నిత్య పూజార్చనలు జరుగుతాయి. వైశాఖ మాసం శుద్ధ అష్టమి, నవమి, దశమి ఈ 3 రోజులు సహస్ర పుష్పార్చనలు, హోమాలు నిర్వహిస్తారు. దేవాలయ వార్షికోత్సవం వైశాఖ శుద్ధ దశమి కావడం వల్ల ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఆశ్వయుజ పౌఢ్యమి నుంచి దశమి వరకు దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. ఈ సకల చరాచర జగత్తులో జీవులన్నింటిలోకెల్లా మానవ జన్మకు ఉన్నంత ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఆ జన్మని ధన్యం చేసుకోవాలంటే ఆత్మజ్ఞానం పొంది తద్వారా భగవంతుని సన్నిధికి చేరుకోవాలని బాబా అందించిన సందేశం. సాయిబాబా అందించిన భక్తి సుధామృతంలో మన జన్మ తరించిపోవాలని బాబా అందించిన శ్రద్ధ, సబూరిని తప్పక పాటించి బాబా గురుదేవుల అడుగుజాడల్లో నడవాలని, ఆయన నిండైన ఆశీస్సులు మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. సాయినాథుని సందర్శనం భక్తులకు మహదానందాన్ని కలిగిస్తూ అనిర్వచనీయమైన భావనని అందిస్తుంది. ఆ సాయి రూపాన్ని తమ మనోఫలకాలపై నిలుపుకుని సదా సాయిని జపిస్తూ, తపిస్తూ బాబా కృపకు పాత్రులవుతారు. ప్రేమ, దయ, త్యాగం వంటి ఉదాత్త గుణాలతో శోభిల్లుతున్న ఆ సాయిబాబా కృప మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం.